వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి 25వ తేదీన ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంది. 150 మార్కుల విభాగానికి గాను జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీని నిర్వహించనున్నారు. మరి ఇందులో భాగంగా మనం ఇదివరకే 30 మార్కుల విభాగం అయినటువంటి ఇండియన్ హిస్టరీని, మరో 30 మార్కుల విభాగం అయినటువంటి జియోగ్రఫీని, ఈ రెండు అంశాలని మనం కంటిన్యూ చేస్తున్నాం ప్రస్తుతం. అయితే ఇవి జనవరి 20వ తేదీ వరకు కంటిన్యూ అవుతాయి. అక్కడి నుంచి మనం వీటి మీద ప్రాక్టీస్ బిట్స్ని మనం ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్తాం ఎగ్జామ్ వరకు. దాని తర్వాత నెక్స్ట్ జనవరి 21వ తేదీ నుంచి కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ సొసైటీని ప్రారంభించనున్నాం. అవి కూడా ప్రాక్టీస్ బిట్స్ని నేను ప్రొవైడ్ చేస్తాను. అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రాచీన మరియు మధ్యయుగం, అంటే ప్రాచీన యుగము మధ్యయుగం, ఈ కాలంలో దక్షిణ భారతదేశ చారిత్రక అంశాలని పరిశీలన చేయబోతున్నాం. ఇదివరకు మనం ప్రీవియస్ వీడియోలలో ప్రాచీన భారతదేశపు చారిత్రక విశేషాలని స్టడీ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రాచీన కాలంలోనూ అలాగే మధ్యయుగంలోనూ దక్షిణ భారతదేశంలో చరిత్ర, దానికి సంబంధించిన ఇతరత్ర ముఖ్యమైన అంశాలని మనం ఈ వీడియోలో అధ్యయనం చేయనున్నాం. అయితే మిత్రులారా, వీడియో ప్రారంభించినప్పుడు ఏ యాంగ్జైట్మెంట్తో మీరు ఉన్నారో అదే ఇంట్రెస్ట్తో, అదే యాంగ్జైట్మెంట్తో మీరు చివరి వరకు కూడా ఉండండి. జాగ్రత్తగా వీడియో ఒకసారి కూలంకుషంగా మీరు వినండి వినండి వినండి. విన్న తర్వాత నేను పీడిఎఫ్ని వాట్సాప్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు పీడిఎఫ్ని అందుకుందరా, చదువుకుందరా. అయితే ఇక్కడ మీరు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇకపోతే మనం కంటెంట్ని ప్రారంభించేస్తున్నాం. చాలా జాగ్రత్తగా ప్రతిదీ తెలిసినట్టే ఉంటాయి, కానీ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేసి వదులుతాడు. తప్పనిసరిగా మనం తెలిసిన బిట్లే తప్పు పెట్టి బయటకు వస్తాం. ఇది నేను ఇస్తున్నటువంటి హామీ అనుకోవచ్చు. ఎందు గురించి అంటే ప్రతి ఒక్కరు కూడా కంటెంట్ పూర్తిగా చదువుతారు, అందరూ కంటెంట్ చదివే వెళ్తారు. కాకపోతే తెలిసిన కంటెంట్ కన్ఫ్యూజ్ చేసి వదులుతాడు అనమాట. సైకలాజికల్గా బిట్స్ని ఫ్రేమ్ చేస్తారు. అలాంటప్పుడు మనం తెలిసిన కంటెంట్నే తప్పు పెట్టి ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి బయటికి వస్తాం. అటువంటి పొరపాట్లు జరగకూడదు అంటే వీడియోని క్షుణ్ణంగా జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి. ప్రతి బిట్టు కూడా నేను చాలా ఓపికతో మీకు అందిస్తాను. అదే ఓపికతో మీరు కూడా చూడాల్సి ఉంటుంది, వినాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ప్రిలిమ్స్ని దాటడం అనేది ఒక మహాయజ్ఞం. ప్రిలిమ్స్ దాటడము ఎంత ఈజీయో అంత కష్టం కూడా. కష్టము ఉంది, ఈజీ ఉంది. ప్రిలిమ్సే మనం దాటకపోతే గ్రూప్ 2 బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. ప్రిలిమ్స్ దాటినామంటే కనీసం మెయిన్స్ వరకు వెళ్తే ఇంకా మంచిగా మన పట్టుదలతో చదివి జాబ్ పడడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ ఎలాగైనా కూడా గట్టెక్కడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్ని ప్రారంభించేద్దాం. మొదటగా ప్రాచీన దక్షిణ భారతదేశపు చరిత్ర అనగానే మనకి శాతవాహనులు గుర్తుకు వస్తారు. శాతవాహనుల గురించి మనం ఇక్కడ స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే శాతవాహనులు మెయిన్స్లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో వస్తారు. అయితే ఇక్కడ అంత డెప్త్గా మనం వెళ్ళిపోము. మనకి ఇండియన్ హిస్టరీ వరకు ఎంతవరకు అవసరమో అంతవరకు కంటెంట్ని తీసుకుని ముందుకి వెళ్తాం. ఓకేనే? మౌర్యుల తర్వాత మగధని పరిపాలించిన రాజవంశం ఏదండి? మౌర్యుల తర్వాత శుంగులు పరిపాలన చేశారు. ఓకే, ఇది ఒక బిట్టు. మరి శుంగవంశ రాజ్య స్థాపకుడు ఎవరు అని బిట్టు వస్తే పుష్యమిత్ర శుంగుడు అని గుర్తించాల్సి ఉంటుంది. 2 బిట్లు చూడండి. మౌర్యుల తర్వాత మగధను శుంగులు పరిపాలన చేశారు, ఇదొక బిట్టు. శుంగవంశ రాజ్య స్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు, ఇది 2వ బిట్టు.
శుంగ వంశం తర్వాత మగధను ఎవరు పరిపాలన చేశారు? కణవ వంశం పరిపాలన చేసింది. 3వ బిట్టు. కణవ వంశ రాజ్య స్థాపకుడు ఎవరు? వాసుదేవ కణువుడు. వాసుదేవ కాన్వుడు. 4 బిట్లు. శుంగుల కాలంలోనే బ్యాక్ట్రియా గ్రీకులు, చూడండి, బ్యాక్ట్రియా దేశానికి చెందినటువంటి గ్రీకులు ఈ శుంగుల కాలంలోనే పాటలీపుత్రం వరకు భారతదేశంపై దండయాత్ర చేస్తూ చేరుకున్నారు. ఇదొక బిట్టు. ఓకే, బ్యాక్ట్రియా గ్రీకులు ఎవరి కాలంలో భారతదేశంలోకి ప్రవేశించారు? జవాబు శుంగుల కాలంలో. ఓకే, శుంగుల కాలంలో వీరు పాటలీపుత్రం వరకు చేరుకున్నారు. భారతదేశంపై దండయాత్ర చేసి పాటలీపుత్రం వరకు చేరుకున్నారు. అయితే ఇదే కాలంలో మౌర్యులకు సామంతులు అయినటువంటి శాతవాహనులు దక్షిణ భారతదేశంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నారు. నెక్స్ట్, ఇవి గుర్తుంటాయి కదా, చూడండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి, క్లియర్గా చూడండి, వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ చూడండి, ఆంధ్రులు భారతదేశపు ప్రాచీన జాతుల్లో ఒకరు. ఇదొక బిట్టు. ఇక్కడ చూడండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి బిట్టు. ఋగ్వేద కాలానికి చెందినటువంటి ఐతరేయ బ్రాహ్మణంలో, ఈ ఐతరేయ బ్రాహ్మణం అనేది క్రీస్తు పూర్వం 1000 సంవత్సరం నాటిది. ఋగ్వేద కాలానికి చెందినటువంటి ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన జాతివాచకంగా మొదటగా మనకి కనిపిస్తుంది. శునశ్శేపుని యొక్క వృత్తాంతంలో కనిపిస్తుంది. శునశ్శేపుని యొక్క వృత్తాంతంలో. ఇదొక బిట్టు. చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆస్థానంలో, చూడండి, చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ రాయబారి క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే గ్రీకు దేశానికి చెందినటువంటి రాయబారి మెగస్తనీస్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రముఖ గ్రీకు రాయబారి ఇతడు సెల్యూకస్ నికేటర్ యొక్క రాయబారి, గ్రీకు దేశానికి చెందినవాడు. మెగస్తనీస్ ఎవరి కాలంలో మగధను సందర్శించాడు అని బిట్టు వస్తే చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో. సో చంద్రగుప్త మౌర్యుని కాలంలో అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మెగస్తనీస్ రాసిన గ్రంథం ఇండికా, మీకు తెలుసు. ఇండికా గ్రీకు భాషలో రచించాడు. ఇక్కడ మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా ప్రకారం ఆంధ్రులకు 30 దుర్గములు ఉండినవి, అలాగే బలమైన సైన్యం ఉండినది అని మెగస్తనీస్ తన ఇండికా అన్నటువంటి గ్రంథంలో పేర్కొన్నాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూద్దాం. వింధ్యా పర్వతాలకు మరియు తుంగభద్రా నదికి, వింధ్యా పర్వతాలకు, చూడండి, ఇక్కడ దక్షిణాపదం యొక్క సరిహద్దులు అంటే ఏ ప్రాంతాన్ని దక్షిణాపదం అన్నారు అని బిట్ అనేది రావచ్చు. ఉత్తరాన వింధ్యా పర్వతాలకు, దక్షిణాన తుంగభద్రా నదికి. ఈ విధంగా వింధ్యా పర్వతాలకు తుంగభద్రా నదికి మధ్య ఉన్నటువంటి దేశంని దక్షిణాపదం అని చెప్పి అన్నారు. ఆంధ్రులు దక్షిణాపదంలో కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రదేశంలో నివసిస్తూ ఉండేవారు. ఇదొక బిట్టు. ఆంధ్రుల మొదటి రాజధానులు, ఆంధ్రులు కాదండి, ఇక్కడ ఆంధ్రుల అనండి. ఓకే, ఆంధ్రుల మొదటి రాజధానులు, మన ఆంధ్రుల మొదటి రాజధానులు బెజవాడకు దగ్గరగా ఉన్నటువంటి శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలోని ధాన్యకటకం లేదా నేటి అమరావతి. ఇవి ఆంధ్రులకి
రాజధానులుగా ఉంటూ వచ్చాయి. పూర్వపు ఆంధ్రులకి రాజధానులుగా వచ్చినటువంటి ప్రాంతాలు విజయవాడ దగ్గరగా ఉన్నటువంటి శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలోని ధాన్యకటకం లేదా అమరావతి. ఇవి ఆంధ్రుల రాజధానులు, ప్రాచీన ఆంధ్రుల రాజధానులు. శాతవాహనుల మూల పురుషుడు శ్రీముఖుడు. శాతవాహనుల మూల పురుషుడు శ్రీముఖుడు మీకు తెలుసు. శాతవాహన రాజులు 30 మంది వరకు ఉన్నారు. శాతవాహనులు 450 సంవత్సరాలు రాజ్యపాలన గావించారు. ఇదొక బిట్టు. శాతవాహనుల యొక్క రాజధానుల విషయానికి వస్తే మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం, తెలంగాణలోని కోటిలింగాల, ఆంధ్రదేశంలోని ధాన్యకటకం శాతవాహనుల యొక్క రాజధానులు. ఓకే, మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం, ఆ పక్క తెలంగాణ ఉంది, అక్కడ కోటిలింగాల, ఆ పక్క ఆంధ్రదేశం ఉంది, ఇక్కడ ధాన్యకటకం, వీరి రాజధానులు. అయితే ఉత్తరాపదం మీద దండయాత్ర చేసి పాటలీపుత్రంని వశపరుచుకున్న శాతవాహన చక్రవర్తి ఎవరు? బిట్టు రావడానికి అవకాశం ఉంది. చూడండి, పాటలీపుత్రం మీద దండెత్తినటువంటి శాతవాహన చక్రవర్తి క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. పాటలీపుత్రం మీద, ముఖ్యంగా ఉత్తర భారతదేశం మీద దండయాత్ర చేసి మగధ సామ్రాజ్యానికి రాజధాని అయినటువంటి పాటలీపుత్రంని వశపరుచుకున్న శాతవాహన చక్రవర్తి ఎవరు అని బిట్టు వస్తే పులోమావి అని మీరు జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఆనాటి కవుల 700 పద్యాలతో గాథా సప్తశతి అన్న గ్రంథంని శాతవాహనులు రచించారు. శాతవాహనులలో హాలుడు అన్న చక్రవర్తి గాథా సప్తశతిని రచించాడు. ఈ హల చక్రవర్తి రాసినటువంటి గాథా సప్తశతి అనే గ్రంథంలో 700 పద్యాలు ఉన్నాయి. ఇది ఆనాటి సాంఘిక జీవనం తెలుపుతుంది. బిట్టు, నాటి శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవనంని తెలుసుకునడంలో ఉపయోగపడుతున్న గ్రంథం క్రింది వాటిలో ఏది? గుర్తించండి అని బిట్టు వస్తే హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత శకులు, యవనులు, పహ్లవులు వంటి విదేశీయులను జయించి దక్షిణ భారతదేశమంతా పాలించిన శాతవాహన చక్రవర్తి ఎవరు? చూడండి, దక్షిణ భారతదేశమంతా ఏకఛత్రాధిపత్యంతో పరిపాలన గావించినటువంటి శాతవాహన చక్రవర్తి ఎవరు అని బిట్టు వస్తే గౌతమీపుత్ర శాతకర్ణి అని జవాబు గుర్తిస్తారు. ఇదొక బిట్టు. ఇకపోతే సముద్రాల మీద ఆధిపత్యంని సాధించి విదేశీ వాణిజ్యంని అభివృద్ధి చేసిన శాతవాహన చక్రవర్తి ఎవరు అని బిట్టు వస్తే యజ్ఞశ్రీ శాతకర్ణి అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 2 తెరచాపలు ఉన్నటువంటి వాడబొమ్మలతో నాణెములను ముద్రించిన శాతవాహన చక్రవర్తి ఎవరు అని బిట్టు వస్తే యజ్ఞశ్రీ శాతకర్ణి అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చూడండి, సముద్రాల మీద ఆధిపత్యంని సాధించి విదేశీ వాణిజ్యంని అభివృద్ధి చేసిన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. 2 తెరచాపలు ఉన్న వాడబొమ్మలతో నాణెములను ముద్రించిన వారు యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనులు ఏ విదేశీ సామ్రాజ్యంతో వర్తక వ్యాపారాల్ని నిర్వర్తించారు అని బిట్టు వస్తే రోమన్ సామ్రాజ్యం అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శాతవాహనులకి రోమన్ సామ్రాజ్యానికి మధ్య వర్తక వాణిజ్యాలు నడిచాయి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. శాతవాహన చక్రవర్తులు వైదిక మతాన్ని పోషించారు. కాగా రాణులు బౌద్ధ మతంని ఆదరించినారు.
గుణాఢ్యుడు బృహత్కథ అనే గ్రంథంని పైశాచి ప్రాకృత భాషలో రచించాడు. బృహత్కథ రచయిత గుణాఢ్యుడు. ఇది శాతవాహనుల కాలంలో రచింపబడినది. పైశాచి ప్రాకృత భాషలో ఇది రచింపబడినది. ఇదే కాలంలో శర్వవర్మ కాతంత్ర వ్యాకరణంని రచించాడు. ఆచార్య నాగార్జున కొండ మీద ఒక విశ్వవిద్యాలయంని స్థాపించాడు. ఇదొక బిట్టు. చక్కని పాలరాతి ఫలకాలతో కూడిన అమరావతి స్తూపము శాతవాహనుల కాలంలో నిర్మించబడినది. ఇదొక బిట్టు. ఇక్కడ చూడండి, మరి ముఖ్యమైన బిట్టు ఉంది. ఉత్తర భారతదేశ సంస్కృతికి దక్షిణ భారతదేశ సంస్కృతికి మధ్య వారధి లాంటిది లేదా సేతువు వంటిది అని ఏ రాజ్యాన్ని పేర్కొంటారు? బిట్టు మరోసారి. ఉత్తర భారతదేశపు సంస్కృతికి దక్షిణ భారతదేశపు సంస్కృతికి వారధిగా నిలిచినటువంటి రాజ్యం క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే శాతవాహన రాజ్యం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఇక్ష్వాకులు వీరి గురించి ఇప్పుడు మనం చూద్దాం. కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న తీరాంధ్ర దేశాన్ని 1 శతాబ్దం పాటు అంటే 100 సంవత్సరాల పాటు పరిపాలించారు ఈ ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. ఇక్ష్వాకుల రాజధాని నగరము విజయపురి. ఇప్పుడు నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మించినటువంటి ప్రదేశం నాటి విజయపురి. చూడండి, ఇక్కడ మనము విజయవాడ అమ్మవారి గుడి దగ్గర నుంచి మనము ఉండవల్లి గుహలకి వెళ్తున్నటువంటి ఈ మధ్య మార్గంలో మనకి కృష్ణా బ్యారేజీ అనేది కనిపిస్తుంది. ఈ కృష్ణా బ్యారేజీ ఏదైతే ఉందో ఇప్పుడు నాగార్జున సాగర్ ఆనకట్ట ఇది నిర్మించిన ప్రదేశము ఏదైతే ఉందో ఇది ఆనాటి విజయపురి. ఈ నాగార్జున సాగరు ఆనకట్ట ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఆంధ్రదేశంలోని పల్నాడు ఈ ప్రాంతాల మధ్య ఇది ఉంది. నాగార్జున సాగర్ ఆనకట్ట. చూడండి, నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ ప్రదేశంలో ప్రస్తుతం ఉందండి? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, అలాగే ఆంధ్రదేశంలో పల్నాడు. సో ఈ ప్రాంతాల మధ్య ఈ నాగార్జున సాగర్ ఆనకట్ట అనేది ఉంది. ఈ నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మించిన ప్రదేశమే ఆనాటి ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి. ఓకే, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత విజయపురిలో ఇక్ష్వాకుల కాలం నాటి స్టేడియంను రోమన్ ఇంజనీర్లు నిర్మించారు అని చెబుతారు. ఇవి తర్వాత మనం పల్లవుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పల్లవుల గురించి పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి అలాగా చూసుకుంటూ వెళ్ళండి. ఎన్ని గుర్తుంటాయో అన్ని గుర్తుండని. తర్వాత మెటీరియల్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో. దాని తర్వాత వీటి మీద నేను ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాను. ఇప్పుడు మీరు వీడియోస్ చూడండి. నేను ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చిన తర్వాత ఎన్ని బిట్స్ మీరు చేయగలరో నేను చూస్తాను. ప్రాక్టీస్ బిట్స్ కూడా వీటి తర్వాత నేను అందిస్తున్నాను. ఓకేనా? శాతవాహనులకు మొదట్లో పల్లవులు సామంతులు. ఓకే, పల్లవులు మొదట్లో ఎవరికి సామంతులండి? శాతవాహనులకి. గుర్తుపెట్టుకోండి, పల్లవులు ఎవరైతే ఉన్నారో వీరు మొదట శాతవాహనులకు సామంతులు. ఓకే, క్లియర్? పల్లవుల రాజ్య స్థాపన మొదట గుంటూరులోని పల్నాడులో జరిగింది.
గుంటూరులోని పల్నాడులో మొదట ఈ పల్లవుల యొక్క రాజ్య స్థాపన అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, పల్లవుల యొక్క మొదటి రాజ్య స్థాపన గుంటూరులోని పల్నాడులో జరిగింది. పల్లవ రాజ్య స్థాపకుడు సింహ విష్ణువు. పల్లవ రాజ్య స్థాపకుడు ఎవరండి? సింహ విష్ణువు. పల్లవ రాజ్యాన్ని స్థాపించిన వాడు సింహ విష్ణువు. ఇతడి బిరుదు విచిత్ర చిత్తుడు. ఓకేనా? చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. పల్లవులు మొదట్లో శాతవాహనులకు సామంతులు. ఇదొక బిట్టు. వీరి మొదటి రాజ్య స్థాపన గుంటూరులోని పల్నాడు. ఇది రెండవ బిట్టు. పల్లవ రాజ్య స్థాపకుడు సింహ విష్ణువు. ఇది మూడవ బిట్టు. ఇతడి బిరుదు విచిత్ర చిత్తుడు. విచిత్ర చిత్తుడు. ఇది నాలుగవ బిట్టు. మత్త విలాస ప్రహసనము. మత్త విలాస ప్రహసనము అన్న గ్రంథము ఈ సింహ విష్ణువు యొక్క జైత్ర యాత్రల్ని తెలుపుతున్నటువంటి గ్రంథం. ఇది మరొక బిట్టు. పల్లవరాజు అయినటువంటి సింహ విష్ణువు యొక్క జైత్ర యాత్రలను తెలుపుతున్న గ్రంథము క్రింది వాటిలో ఏది గుర్తించండి? జవాబు మత్త విలాస ప్రహసనము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే మత్త విలాస ప్రహసనము కదా, ఇది సింహ విష్ణువు గురించి తెలుపుతుంది. సింహ విష్ణువు ఆస్థాన కవి, సింహ విష్ణువు యొక్క ఆస్థాన కవి భారవి. సింహ విష్ణువు యొక్క ఆస్థాన కవి భారవి. భారవి కిరాతార్జనీయం, శిశుపాల వధ అనేటటువంటి ఈ రెండు సంస్కృత గ్రంథాలని రచించాడు. ఈ రెండు సంస్కృత గ్రంథాలని రచించాడు. కిరాతార్జనీయం, శిశుపాలవధ అనేటటువంటి సంస్కృత గ్రంథాల రచయిత భారవి సింహ విష్ణువు యొక్క ఆస్థాన కవి. అయితే పల్నాడు కేంద్రంగా మొదట ప్రారంభమైనటువంటి ఈ పల్లవ రాజ్యం తర్వాత ద్రావిడ దేశానికి విస్తరించింది. ద్రావిడ దేశం అంటే తమిళ దేశం. సో వీరు ద్రావిడ దేశానికి విస్తరించిన తర్వాత కాంచీపురం రాజధానిగా తమిళనాడును పరిపాలన చేశారు. ఇదొక బిట్టు. పల్లవులు కాంచీపురం రాజధానిగా తమిళనాడును పరిపాలన చేశారు. బిట్టు. ద్రావిడ దేశంలో మొదటిసారిగా గుహాలయాలు నిర్మించిన పల్లవరాజు ఎవరు? బిట్టు మరోసారి చూడండి. ద్రావిడ దేశంలో మొదటిసారిగా గుహాలయాలను నిర్మించినటువంటి పల్లవరాజు ద్రావిడ దేశంలో మొదటిసారిగా గుహాలయాలను నిర్మించినటువంటి పల్లవరాజు మహేంద్రవర్మ. ఇదొక బిట్టు. అయితే ఈ మహేంద్రవర్మను ఇక్కడ బాదామి చాళుక్యరాజు అయినటువంటి రెండవ పులకేసి ఒక యుద్ధంలో ఓడించుతాడు. పల్లవరాజు మహేంద్రవర్మకు బాదామి చాళుక్య ప్రభువు అయినటువంటి రెండవ పులకేసికి మధ్య ఒక యుద్ధం అనేది జరుగుతుంది. ఈ యుద్ధం పుల్లలూరు అన్న ప్రదేశంలో జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. పుల్లలూరు యుద్ధం రేపొద్దున మనకి బిట్ అనేది రావచ్చు. పుల్లలూరు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? పుల్లలూరు యుద్ధం పల్లవరాజు అయినటువంటి మహేంద్రవర్మకు బాదామి చాళుక్యరాజు అయినటువంటి రెండవ పులకేసికి మధ్య పుల్లలూరు యుద్ధం అనేది జరిగింది. ఓకే, ఈ పుల్లలూరు యుద్ధంలో పల్లవరాజు అయినటువంటి మహేంద్రవర్మ ఓడిపోయాడు.
సో పల్లవరాజు మహేంద్రవర్మ ఈ యుద్ధంలో ఓడిపోవడంతో సో ఈ తీరాంధ్ర ప్రాంతంని పల్లవుల చేతిలో ఉండినటువంటి తీరాంధ్రను రెండవ పులకేసి బాదామి చాళుక్యరాజు అయినటువంటి రెండవ పులకేసి ఆక్రమించినాడు. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ ఈ విషయంని అంటే పల్లవరాజు మహేంద్రవర్మని రెండవ పులకేసి పుల్లలూరు యుద్ధంలో ఓడించి తీర ఆంధ్రదేశాన్ని హస్తగతం చేసుకున్నట్లు తెలుపుతున్న శాసనం రెండవ పులకేసి వేయించిన ఐహోలు శాసనం ఈ విషయాల్ని తెలుపుతుంది. ఇదొక బిట్టు. ఐహోలు శాసనం వేయించిన వారు రెండవ పులకేసి, బాదామి చాళుక్యరాజు రెండవ పులకేసి. ఇదొక బిట్టు. ఇది ఈ విషయంని తెలుపుతుంది. పల్లవరాజు మహేంద్రవర్మని ఓడించిన విషయంని తెలుపుతుంది. ఇకపోతే మహేంద్రవర్మ యొక్క కుమారుడు మొదటి నరసింహవర్మ. మహేంద్రవర్మని బాదామి చాళుక్యరాజు రెండవ పులకేసి ఓడించాడు కదా, మరి అతడి యొక్క కుమారుడు ఎవరి కుమారుడు? మొదటి మహేంద్రవర్మ యొక్క కుమారుడు మొదటి నరసింహవర్మ. మొదటి నరసింహవర్మకి మహామల్లుడు అన్న బిరుదు ఉన్నది. మహామల్లుడు మొదటి నరసింహవర్మ. ఓకే, ఇక్కడ మరొక బిట్టు చూడండి. మొదటి నరసింహవర్మ అతని యొక్క బిరుదు మహామల్లపురం. సరే, మహామల్లుడు అని తెలుసుకున్నాం కదా. ఈ మహామల్లుడు అన్న పేరు మీదుగా మహామల్లపురం అనేటటువంటి రేవు పట్టణంని ఎవరు నిర్మించారు అని బిట్టు వస్తే మొదటి నరసింహవర్మ అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మొదటి నరసింహవర్మ అతని బిరుదు అయినటువంటి మహామల్లుడు అన్న పేరు మీదుగా మహామల్లపురం అన్న రేవు పట్టణంని నిర్మించాడు. ఈ మహామల్లపురమనే నేడు మహాబలిపురం అని చెప్పి అంటున్నాము. ఈ మహాబలిపురము అనేది పల్లవులకు ఆ రోజుల్లో రేవు పట్టణము. అంటే పల్లవులు ఈ మహాబలిపురము అన్న రేవు పట్టణం ద్వారా విదేశీ వర్తక వాణిజ్యాల్ని నిర్వహించారు. ఓకే, ఇకపోతే మహాబలిపురంలో ఈ మహాబలిపురం లేదా మహామల్లపురం ఈ పట్టణము నిర్మాత మొదటి నరసింహవర్మ కదా, తెలుసుకున్నాను ఇంతకుముందే. అయితే ఈ మహాబలిపురంలో రాతి రథాలను నిర్మించిన వాడు మహాబలిపురంలో రాతి రథాలను నిర్మించిన వాడు మొదటి నరసింహవర్మ. ఈ రాతి రథాలనే పంచపాండవ రథాలు అని కూడా అంటారు. చూసారా? మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ మహామల్లపురం నిర్మాత ఎవరు అని బిట్టు వస్తే మహామల్లపురం నిర్మాత మొదటి నరసింహవర్మ. ఓకే, ఇదొక బిట్టు. మహామల్లపురం అనేటటువంటి నగరంని, పట్టణంని, మరి రేవు పట్టణంని నిర్మించిన వాడు మొదటి నరసింహవర్మ. మహామల్లపురం అనేది ఆయన యొక్క బిరుదు. మహామల్లపురము ఏదైతే ఉందో దీనినే నేడు మహాబలిపురం అని అంటున్నాము. ఇది పల్లవుల యొక్క రేవు పట్టణము. ఓకే, ఇవి బిట్స్. తర్వాత ఈ మహాబలిపురంలో రాతి రథాలను నిర్మించిన వాడు మొదటి నరసింహవర్మ రాతి రథాలని నిర్మించాడు. ఎక్కడ? మహాబలిపురంలో. వీటినే పంచపాండవ రథాలు అని కూడా అంటారు. ఈ రాతి రథాలనే, మహాబలిపురం రాతి రథాలనే పంచపాండవ రథాలు అని కూడా అంటారు. వీటిని మొదటి నరసింహవర్మ నిర్మించాడు. ఇకపోతే మొదటి నరసింహవర్మ 242లో క్రీస్తు శకం
242లో మణిమంగళ యుద్ధంలో రెండవ పులకేశిని చంపుతాడనమాట. చంపి చాళుక్య రాజ్యంని ఆక్రమించాడు. ఓకే, చూడండి ఇక్కడ ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెబుతున్నాను. మొదటి నరసింహవర్మ తండ్రి ఎవరండి? మొదటి మహేంద్రవర్మ. మొదటి నరసింహవర్మ యొక్క తండ్రి మొదటి మహేంద్రవర్మ. మొదటి మహేంద్రవర్మ యొక్క కుమారుడు మొదటి నరసింహవర్మ. మొదటి మహేంద్రవర్మని ఎవరు చంపుతారు? రెండవ పులకేశి పుల్లలూరు యుద్ధంలో. ఓకే, అయితే 642వ సంవత్సరంలో మొదటి మహేంద్రవర్మ యొక్క కుమారుడు రెండవ పులకేశిని, బాదామి చాళుక్యరాజు అయినటువంటి రెండవ పులకేశిని వధించి చాళుక్య రాజ్యంని ఇక్కడ ఆక్రమించడం జరుగుతుంది. ఓకే, ఒక్కసారి ఈ అంశం, ఈ బిట్టు చూడండి, మరొక్కసారి చూడండి. పుల్లలూరు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? పుల్లలూరు యుద్ధము రెండవ పులకేశికి మొదటి మహేంద్రవర్మకి మధ్య జరిగింది. మొదటి మహేంద్రవర్మ పల్లవరాజు, రెండవ పులకేశి బాదామి చాళుక్యరాజు. మొదటి మహేంద్రవర్మ ఆయన్ని వధించి, ఆయన చంపి, యుద్ధంలో ఓడించి ఇక్కడ పల్లవ రాజ్యాన్ని ఇక్కడ ఎవరు? రెండవ పులకేశి తీసుకుంటాడు. ఓకే, అయితే మొదటి మహేంద్రవర్మ యొక్క కుమారుడు మొదటి నరసింహవర్మ తర్వాత రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించాడు. సో మణిమంగళ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అని బిట్టు వస్తే, మొదటి నరసింహవర్మ అన్న పల్లవరాజుకి, బాదామి చాళుక్యరాజు అయినటువంటి రెండవ పులకేశికి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో బాదామి చాళుక్యరాజు రెండవ పులకేశి ఇక్కడ యుద్ధంలో మరణిస్తాడు. ఎప్పుడైతే రెండవ పులకేశి 642లో మణిమంగళ యుద్ధంలో మరణిస్తాడో, మొదటి నరసింహవర్మ అతని యొక్క చాళుక్య రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. ఇప్పుడు తర్వాత పాయింట్కి వెళ్దాం. ఇక్కడ మణిమంగళ యుద్ధంలో 642లో మణిమంగళ యుద్ధంలో రెండవ పులకేశిని చంపి ఇక్కడ చాళుక్యుల యొక్క రాజధాని అయినటువంటి వాతాపిని జయించాడు. కాబట్టి వాతాపిని మొదటి నరసింహవర్మ రెండవ పులకేశి నుంచి జయించాడు. కాబట్టి మొదటి నరసింహవర్మకు వాతాపి కొండ అన్న బిరుదు సార్థకం అయ్యింది. వాతాపి కొండ అన్న బిరుదుని సార్థకం చేసుకుంటాడు ఈ విధంగా. ఓకేనా? చూడండి నెక్స్ట్. మొదటి నరసింహవర్మ వాతాపి కొండ అనే బిరుదుని ధరించినటువంటి మొదటి నరసింహవర్మ ఇతని యొక్క కాలంలో, పల్లవరాజు అయినటువంటి మొదటి నరసింహవర్మ కాలంలో యుయాన్సాంగ్ అన్నటువంటి చైనా బౌద్ధ యాత్రికుడు యుయాన్సాంగ్ అన్నటువంటి చైనా బౌద్ధ యాత్రికుడు పల్లవుల రాజధాని నగరమైనటువంటి కాంచీపురంను సందర్శించాడు. ఇదొక బిట్టు. ఓకే, ఇదొక బిట్టు. పల్లవరాజు మొదటి నరసింహవర్మ కాలంలో
కాంచీపురంని దర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు అని బిట్టు వస్తే హ్యుయాన్సాంగ్ అన్న చైనా బౌద్ధమత యాత్రికుడు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా చైనా బౌద్ధమత యాత్రికుడు ఎవరి పరిపాలనా కాలంలో కాంచీపురంని సందర్శించాడు అని బిట్టు వస్తే మొదటి నరసింహవర్మ కాలంలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలా పల్లవ రాజ్యాన్ని దర్శించిన హ్యుయాన్సాంగ్ ఏమని పేర్కొన్నాడు? ఈ పల్లవ రాజ్యంలో బౌద్ధ మతం క్షీణ దశలో ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇదొక బిట్టు. నెక్స్ట్, పల్లవులు శైవ మతంని వైష్ణవ మతంని ఆదరించినారు. పల్లవులు శైవ వైష్ణవ మతాలని ఆదరించినారు. ఇక్కడ మహాబలిపురం సముద్ర తీరంలో శివాలయంని నిర్మించిన వారు ఎవరు అని బిట్టు వస్తే రెండవ నరసింహవర్మ. ఇది పల్లవరాజు రెండవ నరసింహవర్మ. చూడండి, మహాబలిపురం సముద్ర తీరంలో రెండవ నరసింహవర్మ అన్న పల్లవరాజు ఒక శివాలయంని నిర్మించాడు. దీనికే తీర దేవాలయము అని పేరు. ఇక్కడ బిట్టు ఇలా రావచ్చు, తీర దేవాలయంని నిర్మించిన వారు క్రింది వారు ఎవరు అని బిట్టు వస్తే పల్లవరాజు రెండవ నరసింహవర్మ అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పల్లవరాజు రెండవ నరసింహవర్మ నిర్మించిన తీర దేవాలయము ఎక్కడ ఉంది అని బిట్టు వస్తే మహాబలిపురం సముద్ర తీరంలో ఉంది. ఇది ఒక శివాలయము అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. రెండవ నరసింహవర్మ ఇక్కడ మహాబలిపురంలో తీర దేవాలయాన్ని నిర్మించాడు. దాంతోపాటు కంచిలో కైలాసనాథ దేవాలయాన్ని కూడా నిర్మించాడు. కైలాసనాథ దేవాలయం ఎక్కడుంది? కంచిలో ఉంది. కంచిలో కైలాసనాథ దేవాలయం అనేది ఉంది. దీని నిర్మాత రెండవ నరసింహవర్మ. రెండవ నరసింహవర్మ ఆస్థానంలో దండి అనే సంస్కృత పండితుడు ఉండేవాడు. ఇతడు దశకుమార చరిత్రమును సంస్కృత భాషలో రచించాడు. తర్వాత బిట్టు, రాష్ట్రకూట రాజు దంతిదుర్గుడు కంచిపై దాడి చేసి రెండవ నందివర్మను ఈ యుద్ధంలో ఓడించాడు. తర్వాత దంతిదుర్గుడు రాష్ట్రకూట రాజు దంతిదుర్గుడు తన కుమార్తె అయినటువంటి రావాదేవిని రెండవ నందివర్మకి ఇచ్చి వివాహం జరిపించాడు. కంచిలో ముక్తేశ్వర ఆలయం, వైకుంఠ పెరుమాళ్ ఆలయం, ఈ రెండు ఆలయాలను నిర్మించినటువంటి వారు ఎవరు అని బిట్టు వస్తే పల్లవరాజు రెండవ నందివర్మ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వైకుంఠ పెరుమాళ్ ఆలయ నిర్మాత ఎవరు? కంచి వైకుంఠ పెరుమాళ్ ఆలయ నిర్మాత ఎవరు అని బిట్టు వస్తే పల్లవరాజు రెండవ నందివర్మ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇతడు కంచిలో ముక్తేశ్వర ఆలయం, వైకుంఠ పెరుమాళ్ ఆలయాలను నిర్మించాడు. కంచిని టెంపుల్ సిటీ అని చెప్పి అంటారు. క్రింది వాటిలో టెంపుల్ సిటీ అని పిలువబడుతున్నటువంటి పట్టణం ఏది అని బిట్టు వస్తే కంచి. తర్వాత చూడండి,
సంస్కృత భాషను వేద విద్యలను బోధించుటకై పల్లవ రాజులు ఘటికాస్థానములు అనేటటువంటి కళాశాలల్ని స్థాపించారు. ఇదొక బిట్టు. పల్లవులు చూడండి, ఇక్కడ బిట్టు చూడండి. హిందూ సంస్కృతిని జావా, సుమత్ర దీవులకు వ్యాపింపచేసిన పాలకులు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. హిందూ సంస్కృతిని జావా, సుమత్ర దీవులకు వ్యాపింపచేసినటువంటి పల్లవ రాజు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. హిందూ సంస్కృతిని జావా, సుమత్ర దీవులకు వ్యాపింపచేసిన వారు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే పల్లవులు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పల్లవుల కాలం నాటి గంగావతరణము అనే గొప్ప శిల్పం మహాబలిపురంలో ఉంది. పల్లవుల కాలం నాటి చూడండి, మహాబలిపురంలో గొప్ప శిల్పం అయినటువంటి గంగావతరణము ఎవరి కాలం నాటిది అని బిట్టు వస్తే పల్లవుల కాలం నాటిది అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ పల్లవులకు సామంతులు చోళులు. ఆ తర్వాత చోళులు స్వతంత్రులై ద్రావిడ దేశాన్ని పరిపాలన చేశారు. ఓకే, పల్లవ రాజులు వారి వరుస క్రమం చూడండి. మొదటి పల్లవ రాజు సింహ విష్ణువు అతడి కాలం. మొదటి మహేంద్రవర్మ అతడి కాలం. మొదటి నరసింహవర్మ మరియు అతడి కాలం. ఈ ముగ్గురు సింహ విష్ణువు, మొదటి మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ. నెక్స్ట్ రెండవ మహేంద్రవర్మ, రెండవ నరసింహవర్మ. చాలా సింపుల్. మొదటి మహేంద్రవర్మ చూడండి, వీళ్ళని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మొదటివాడు పల్లవ రాజ్యస్థాపకుడు సింహ విష్ణువు. ఓకే, పల్లవ రాజ్యాన్ని స్థాపించిన వాడు సింహ విష్ణువు. ఓకే, తర్వాత మొదటి మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ. తర్వాత రెండవ మహేంద్రవర్మ, రెండవ నరసింహవర్మ. తర్వాత రెండవ నందివర్మ, మూడవ నందివర్మ, అపరాజిత వర్మ. ఇది వారి యొక్క ఆర్డర్ క్రమం. దాని తర్వాత ఇప్పుడు మనం రాష్ట్రకూటుల్లోకి ప్రవేశించాం. పల్లవులు తర్వాత రాష్ట్రకూటులు. ఈ రాష్ట్రకూటులు, పల్లవుల తర్వాత రాష్ట్రకూటులు, వీరి గురించినటువంటి అంశాలని ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. రాష్ట్రకూటులు అనే పదానికి అర్థము రాష్ట్రము అనే పరిపాలన విభాగానికి అధిపతులు అని. రాష్ట్రము అనే పరిపాలన విభాగానికి అధిపతులు అని అర్థం వచ్చే పదం క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే రాష్ట్రకూటులు అనేది ఆప్షన్లలో ఉంటే మనం రాష్ట్రకూటులు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. రాష్ట్రం అనే పరిపాలన విభాగానికి అధిపతులు అని అర్థం వచ్చేటటువంటి పదం క్రింది వాటిలో ఏది? జవాబు రాష్ట్రకూటులు అన్న పదం. బాదామి చాళుక్యులు కాలంలో రాష్ట్రకూటులు స్థానిక పాలకులు. రాష్ట్రకూటుల మూల పురుషుడు దంతిదుర్గుడు. రాష్ట్రకూటుల మూల పురుషుడు దంతిదుర్గుడు. దంతిదుర్గుడు క్రీస్తు శకం 752వ సంవత్సరంలో దంతిదుర్గుడు క్రీస్తు శకం 752లో చాళుక్యరాజు అయిన కీర్తివర్మను ఓడించి ఎల్లోరాలో స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పాడు. ఓకే, చూడండి. క్రీస్తు శకం 752వ సంవత్సరంలో చాళుక్యరాజు అయినటువంటి కీర్తివర్మను ఓడించి
ఎల్లోరాలో స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పినవాడు క్రిందివారిలో ఎవరు గుర్తించండి. ఎల్లోరాలో స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పినవాడు దంతిదుర్గుడు. ఇదొక పాయింట్. మొదటి కృష్ణుడు ఇతడు దంతిదుర్గుడికి ఏమవుతాడు అని బిట్టు ఒకవేళ వస్తే, దంతిదుర్గునికి ఈయన సమీప బంధువు. కొన్ని సందర్భాల్లో కుమారుడు అని చెప్పి మన పొరపాటు పడే అవకాశం ఉంది. మొదటి కృష్ణుడు, రాష్ట్రకూటుల్లో మొదటి కృష్ణుడు దంతిదుర్గుడికి సమీప బంధువు. దంతిదుర్గుడికి వారసులు లేనందువల్ల, అంటే దంతిదుర్గుడు తనకి వారసులు లేకుండానే మరణిస్తాడు, వారసులు కలగకుండానే మరణిస్తాడు. సో అందువల్ల దంతిదుర్గుడికి వారసులు లేనందువల్ల అతనికి సమీప బంధువు మొదటి కృష్ణుడు దంతిదుర్గుడి తర్వాత రాజ్యపాలన చేస్తాడు. అయితే మొదటి కృష్ణుడు బాదామి చాళుక్యులకు చర్మగీతం పాడి రాష్ట్రకూట సార్వభౌమత్వంని ఏర్పాటు చేస్తాడు. క్రింది వారిలో బాదామి చాళుక్యులను ఓడించి రాష్ట్రకూట సార్వభౌమత్వంని ఏర్పాటు చేసినటువంటి చక్రవర్తి లేదా పాలకుడు ఎవరు అని బిట్టు వస్తే మొదటి కృష్ణుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వేంగి చాళుక్యులు, మైసూర్ గంగులు వీరిపై విజయాలను సాధించిన వాడు మొదటి కృష్ణుడు. చూడండి, ఎల్లోరాలో కైలాస గుహాలయాల నిర్మాణం ప్రారంభించిన ఎల్లోరా కైలాస గుహాలయాల నిర్మాణంను ప్రారంభించిన రాష్ట్రకూట రాజు ఎవరు అని బిట్టు వస్తే మొదటి కృష్ణుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎల్లోరా కైలాస గుహాలయంని, ఎలిఫెంటా గుహాలయాలను యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. మొదటి కృష్ణుడు ఎలిఫెంటా ఆలయాన్ని కూడా నిర్మించాడు. చూడండి, ఎల్లోరా కైలాస గుహాలయాన్ని, ఎలిఫెంటా ఆలయాన్ని, ఎలిఫెంటా ఈ రెండింటిని కూడా మొదటి కృష్ణుడు నిర్మించాడు. గుర్తుపెట్టుకోండి. ధ్రువుడు, గోవిందుడు, అమోఘవర్షుడు, మూడవ కృష్ణుడు వీరంతా కూడా రాష్ట్రకూటులలో ప్రముఖ పాలకులు. ధ్రువుడు, గోవిందుడు, అమోఘవర్షుడు, మూడవ కృష్ణుడు. తర్వాత బిట్టు చూడండి, రాష్ట్రకూట చిహ్నంపై గంగా యమున తోరణాన్ని చేర్చిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. రాష్ట్రకూట చిహ్నంపై గంగా యమున తోరణాన్ని చేర్చిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే ధ్రువుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మూడవ గోవిందుని యొక్క కుమారుడు అమోఘవర్షుడు. ఇతడు మూడవ గోవిందుని యొక్క కుమారుడు. రాష్ట్రకూటుల్లో గొప్పవాడు అమోఘవర్షుడు. మాన్యఖేటము లేదా మాంఖేడ్ అనే కొత్త రాజధాని నగరంని నిర్మించిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే అమోఘవర్షుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మాన్యఖేటము లేదా మాంఖేడ్ అనే కొత్త రాజధానిని నిర్మించినటువంటి రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు. కవిరాజ మార్గము అనే గ్రంథకర్త అమోఘవర్షుడు. ఇతడు ప్రముఖ రాష్ట్రకూట రాజు. దీని ప్రత్యేకత ఏంటి? అమోఘవర్షుడు రచించినటువంటి కవిరాజ మార్గము గ్రంథం యొక్క ప్రత్యేకత, ఇది తొలి కన్నడ అలంకార శాస్త్ర గ్రంథం. ఇవన్నీ ఇవ్వకుండా డైరెక్ట్గా బిట్టలు ఇవ్వచ్చు. తొలి కన్నడ అలంకార శాస్త్ర గ్రంథంని ఎవరు రచించారు లేదా ఏది అని బిట్టడిగితే అమోఘవర్షుడు ఆయన యొక్క కవిరాజ మార్గము అన్నటువంటి గ్రంథం. అమోఘవర్షుడు స్వయంగా కవి. ఆయన ఎన్నో రచనలు చేసి కవిరాజు అన్న బిరుదుని పొందాడు.
అమోఘ వర్షుడిని మిక్కిలి కొనియాడిన అరబ్బు యాత్రికుడు క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే సులేమాన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అరబ్బు యాత్రికుడు సులేమాన్ క్రింది వారిలో ఎవరిని 1000 నోర్ల పొగిడాడు అని బిట్టు వస్తే అమోఘ వర్షుడిని అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. రాష్ట్రకూటులలో చివరివాడు ఎవరు అని బిట్టు వస్తే రాష్ట్రకూటులలో చివరి పాలకుడు ఎవరు అని బిట్టు వస్తే రెండవ కర్కుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. రాష్ట్రకూటులలో చివరివాడు రెండవ కర్కుడు. ఈ రెండవ కర్కుడిని చాళుక్య తైలవుడు ఓడించాడు. రాష్ట్రకూటులు కన్నడ, సంస్కృత భాషలని వీరు ఆదరించారు. ఇదొక బిట్టు. మీకు తెలిసిందే, ఎల్లోరా ఎలిఫెంటలలో రాష్ట్రకూటులు అంటే మొదటి కృష్ణుడు ఆలయాల్ని నిర్మించాడు. ఎల్లోరాలో దశావతార గుహాలయాలను నిర్మించిన రాజు క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే రాష్ట్రకూట రాజు దంతిదుర్గుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎల్లోరాలో దశావతార గుహాలయాలను నిర్మించినటువంటి రాజు రాష్ట్రకూట రాజు దంతిదుర్గుడు. రాష్ట్రకూటుల రాజభాష ఏది అని బిట్టు వస్తే సంస్కృతం. జైన, శైవ, వైష్ణవ మతాలని వీరు ఆదరించారు. శైవ, వైష్ణవ మతాలతో పాటు జైన మతాన్ని ఆదరించారు. అంటే బౌద్ధ మతము ఇక్కడ క్షీణ దశలో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రకూటుల కాలంలో బౌద్ధం క్షీణించింది, జైన మతం వర్ధిల్లింది. గుర్తుపెట్టుకోండి. ఇది రాష్ట్రకూటులకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. ఈ కంటెంట్ మనం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే మీకు తర్వాత వచ్చేటటువంటి ప్రాక్టీస్ బిట్స్ రూపంలో నేను వీటి నుంచి బిట్స్ని తీసి మీకు నేను అందిస్తాను. తర్వాత నవీన చోళులు లేదా తంజావూరు చోళులు, వీరి గురించి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. నవీన చోళులు ఎందు గురించి అంటే ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? మనము సంగమ వంశం గురించి చెప్పుకునేటప్పుడు అక్కడ చోళుల గురించి మనం ప్రస్తావించాము. వారు తొలితరం చోళులు. తర్వాత తదుపరి తరం నవీన చోళులు వీరిని తంజావూరు చోళులు అని చెప్పి అంటారు. తంజావూరు చోళుల యొక్క కాలము క్రీస్తు 846 నుంచి 1122. ఇది నవీన చోళులు లేదా తంజావూరు చోళుల యొక్క కాలం. నవీన చోళ రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు అని బిట్టు వస్తే విజయాలయుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా తంజావూరు చోళ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు అని బిట్టు వస్తే క్రింద బిట్లలో అంటే ఆప్షన్లలో విజయాలయుడు అనుంటే విజయాలయుడు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. క్రీస్తు 846 సంవత్సరంలో తంజావూరు ఇక్కడ ఈ చోళ సామ్రాజ్యంని విజయాలయుడు స్థాపిస్తాడు. దాని తర్వాత ఇక్కడ చూడండి, విజయాలయుడు మొదటగా ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు? లేదా తంజావూరు చోళుల యొక్క మొదటి రాజధాని ఉరయ్యార్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ చాళుక్య రాజ్యస్థాపకుడు విజయాలయుడు కదా. చాళుక్య రాజ్యస్థాపకుడు విజయాలయుడు యొక్క రాజధాని ఉరయ్యూర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ విజయాలయుడు పల్లవులకు సామంతరాజు. గుర్తుపెట్టుకోండి, విజయాలయుడు పల్లవులకు సామంతరాజు. సో తర్వాత కాలంలో ఉరయ్యార్ నుంచి తంజావూరుకి రాజధానిని మార్చడం జరుగుతుంది. ముత్తరియార్ పాలకుల నుంచి విజయాలయుడు తంజావూరును స్వాధీనం చేసుకుంటాడు. చూడండి, ముత్తరియార్ పాలకుల నుంచి విజయాలయుడు
ఈయన తంజావూరుని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత పల్లవరాజు అపరాజిత వర్మ పాలనను అంతం పొందించినటువంటి చోళరాజు ఎవరు అని బిట్టు వస్తే మొదటి ఆదిత్యుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పల్లవరాజు చూడండి, అపరాజిత వర్మ అనున్నతుడు పల్లవరాజు. పల్లవరాజు అయినటువంటి అపరాజిత వర్మ యొక్క పాలనను అంతమొందించినటువంటి చోళరాజు మొదటి ఆదిత్యుడు. మొదటి ఆదిత్యుని యొక్క కుమారుడు మొదటి పరాంతకుడు. చూడండి, ఇక్కడ బిట్ ఇక్కడ ఉంది. పాండ్యుల నుంచి మధురైని స్వాధీనం చేసుకున్న చోళరాజు క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే మొదటి పరాంతకుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇతడు మొదటి ఆదిత్యుని యొక్క కుమారుడు. తర్వాత ఈ విధంగా పాండ్యుల నుంచి మధురైని స్వాధీనం చేసుకోవడం వల్ల మొదటి పరాంతకుడు మధురై కొండ అనే బిరుదుని ధరిస్తాడు. మధురై కొండ అన్నది మొదటి పరాంతకుడు అన్న చోళరాజు యొక్క బిరుదు. తర్వాత మొదటి రాజరాజు రాజేంద్రుడు, కులోత్తంగుడు వీరు నవీన చోళుల్లో ప్రముఖులు. అశోకుడి యొక్క 2వ మరియు 12వ శిలాశాసనాలలో చోళుల ప్రస్తావన మనకి కనిపిస్తుంది. బిట్టు, అశోకుడి యొక్క ఏ శాసనాలలో చోళుల యొక్క ప్రస్తావన మనకి కనిపిస్తుంది అని బిట్టు వస్తే 2వ 12వ శిలాశాసనాల్లో. క్రీస్తు 985వ సంవత్సరంలో రాజరాజు రాకతో చోళ చరిత్రలో నూతన శకం ప్రారంభమైంది. రాజరాజు పాండ్య రాజ్యంపై దండెత్తి అమరభుజంగ అనే పాండ్యరాజును ఓడించి మధురైని ఆక్రమించుకుంటాడు. ఇదొక బిట్టు. గొప్ప నౌకాదళాన్ని ఏర్పాటు చేసుకున్న చోళ చక్రవర్తి ఎవరు అని బిట్టు వస్తే రాజరాజు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. గొప్ప నౌకాదళాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి చోళ చక్రవర్తి క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే రాజరాజు అని మీరు గుర్తిస్తారు. రాజరాజు చూడండి, గొప్ప నౌకాదళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. రాజరాజు శ్రీలంక మీద దండయాత్ర చేస్తాడు. శ్రీలంక మీద దండయాత్ర జరిపినటువంటి చోళ చక్రవర్తి క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే రాజరాజు అని జవాబు గుర్తిస్తారు. సో శ్రీలంకను అంటే ఎప్పుడైతే ఈ చోళులు శ్రీలంక మీద దండయాత్ర చేసి శ్రీలంకను వీరు జయిస్తారో అప్పటి నుంచి శ్రీలంకని ముమ్మడి చోళ మండలం అని పిలవడం జరిగింది. క్రింది వాటిలో ఏ రాజ్యంని ముమ్మడి చోళ మండలం అని పిలిచారు అని బిట్టు వస్తే శ్రీలంకను అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ముమ్మడి చోళ మండలం అనగా అని బిట్టు ఇస్తాడు, క్రింద శ్రీలంక అని ఉంటుంది ఆప్షన్. సో ముమ్మడి చోళ మండలం అన్నది శ్రీలంక యొక్క పేరు. శ్రీలంకను ముమ్మడి చోళ మండలం అని చెప్పి అన్నారు ఆ రోజుల్లో. వేంగి చాళుక్యుల యొక్క ఇప్పుడు చూడండి, వేంగి చాళుక్యుల యొక్క విమలాదిత్యుని యొక్క కుమార్తె వేంగి చాళుక్యరాజు విమలాదిత్యుడు. తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు ఈ వంశానికి చెందినవాడు విమలాదిత్యుడు. విమలాదిత్యుని యొక్క కుమార్తె కుందమాంబ. ఈ కుందమాంబను రాజరాజు అన్న చోళుడికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. ఇదొక బిట్టు. వేంగి చాళుక్యుల రాజు అయినటువంటి విమలాదిత్యుని యొక్క కుమార్తె కుందమాంబను ఎవరికిచ్చి వివాహం జరిపించారు అని బిట్టు వస్తే రాజరాజ చోళుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మొదటి రాజరాజు ఇతడు తంజావూరు బృహదీశ్వర ఆలయ నిర్మాత. తంజావూరు బృహదీశ్వర ఆలయ నిర్మాత ఎవరు అని బిట్టు వస్తే
మొదటి రాజరాజ చోళుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మొదటి రాజరాజ చోళుడు తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు. మొదటి రాజరాజ చోళుని యొక్క కుమారుడు రాజేంద్ర చోళుడు. రాజరాజ చోళుని యొక్క కుమారుడు రాజేంద్ర చోళుడు. గంగైకొండ అనే బిరుదును కలిగి ఉన్నటువంటి చోళరాజు రాజేంద్రుడు. గంగైకొండ అనే బిరుదును గంగైకొండ అన్న బిరుదును ధరించిన వాడు రాజేంద్రుడు. గంగానది లోయ వరకు మొదటి రాజేంద్ర చోళుడి యొక్క విజయాలు ఉన్నందువల్ల ఈయనకు గంగైకొండ అనే బిరుదు సార్థకం అయ్యింది. గంగానది లోయ వరకు కూడా ఇతడి విజయాలు ఉన్నందువల్ల రాజేంద్ర చోళుడికి గంగైకొండ అనే బిరుదు లభించింది. గంగైకొండ చోళపురము అనే కొత్త పట్టణాన్ని నిర్మించిన చోళ చక్రవర్తి ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే రాజేంద్ర చోళుడు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. గంగైకొండ చోళపురము అని కొత్త పట్టణ ఎవరు అని బిట్టు వస్తే రాజేంద్ర చోళుడు అని జవాబు గుర్తిస్తారు. గంగైకొండ చోళపురము ఏ నదీ తీరంలో నిర్మించబడినది అని బిట్టు వస్తే కావేరి నదీ తీరాన అని జవాబు గుర్తిస్తారు. ఇది రెండో బిట్టు. ఈ గంగైకొండ చోళపురమునే నేడు తిరుచునాపల్లి అని పేర్కొంటున్నారు. నేటి తిరుచునాపల్లి నాటి గంగైకొండ చోళపురము. దీని నిర్మాత రాజేంద్ర చోళుడు. గంగైకొండ రాజేంద్ర చోళుడు గంగైకొండ బిరుదును ధరించినటువంటి రాజేంద్ర చోళుడు పెద్ద రిజర్వాయర్ను కూడా నిర్మించాడు. చూడండి, ఇక్కడ బిట్టు ఇలా రావడానికి అవకాశం ఉంది. పెద్ద రిజర్వాయర్ని నిర్మించి ఈ రిజర్వాయర్కి కొలెరూమ్, వెల్లార్ నదుల నుంచి కాలువల ద్వారా ఈ నదుల యొక్క కాలువల ద్వారా నీటిని నింపినటువంటి చోళ చక్రవర్తి ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే గంగైకొండ బిరుదును ధరించినటువంటి రాజేంద్ర చోళుడు అని జవాబు గుర్తిస్తారు. పెద్ద రిజర్వాయర్ని నిర్మించి దానికి కొలెరూమ్, వెల్లార్ నదుల నుంచి నీటి సరఫరాని అందించిన చోళ చక్రవర్తి క్రింద వారు ఎవరు అంటే గంగైకొండ బిరుదును పొందినటువంటి రాజేంద్ర చోళుడు అని జవాబు గుర్తిస్తారు. ఇతని తర్వాత రాజు గంగైకొండ రాజేంద్ర చోళుడు తర్వాత చోళ సామ్రాజ్యానికి రాజు రాజాదిరాజు. ఇతడు పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి మొదటి సోమేశ్వరుడితో జరిగిన యుద్ధంలో ఇతడు మరణించడం జరుగుతుంది. మొదటి సోమేశ్వరుడు పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి మొదటి సోమేశ్వరుడికి మరియు రాజాదిరాజుకి మధ్య జరిగిన యుద్ధంలో రాజాదిరాజు మరణిస్తాడు. చోళుల కాలం నాటి నటరాజ విగ్రహం ఎక్కడ ఉంది అని బిట్టు వస్తే చిదంబరంలో నాగేవరాల ఆలయంలో ఉంది. చిదంబరంలోని నాగేవర ఆలయంలో చోళుల కాలం నాటి నటరాజ విగ్రహం అనేది ఉంది. ఇదొక బిట్టు. చోళుల కాలం నాటి నటరాజ విగ్రహం ఏ ఆలయంలో ఉంది అని బిట్టు వస్తే చిదంబరంలోని నాగేవరాలయంలో అని గుర్తించాల్సి ఉంటుంది. చోళుల కాలంలో కేంద్రంలో రాజు సర్వ అధికారి. ఈ కేంద్రంలో ఉదంకుట్టం అనే ఉన్నత అధికారులు చూడండి.
ఉదంకుట్టం అనేటటువంటి ఉన్నత అధికారులు పాలనా వ్యవహారాలు నడిపేవారు. ఉదంకుట్టం అనేవారు ఉన్నత అధికారులు అన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఉదంకుట్టం అనే ఉన్నత అధికారులు ఉదంకుట్టం అనేవారు ఉన్నత అధికారులు. వీరు కేంద్రంలో పాలన వ్యవహారాలను నడిపేవారు. చోళులు స్థానిక స్వపరిపాలనను ప్రవేశపెట్టారు. క్రింది వారిలో స్థానిక స్వపరిపాలనను ప్రవేశపెట్టినటువంటి పాలకులు ఎవరు అని బిట్టు వస్తే చోళులు అని జవాబించాల్సి ఉంటుంది. చోళుల స్థానిక స్వపరిపాలన గురించి వివరిస్తున్నటువంటి శాసనం ఉత్తర మేరూరు శాసనం. చోళుల స్థానిక స్వపరిపాలన గురించి వివరిస్తున్న శాసనం ఉత్తర మేరూరు శాసనం. చోళుల స్థానిక స్వపరిపాలన ఆధునిక స్వపరిపాలన సంస్థలకు మార్గదర్శకం. నేటి ఆధునిక స్వపరిపాలన సంస్థలకు ఎవరి స్థానిక పరిపాలనను మార్గదర్శకంగా చెబుతారు అని బిట్టు వస్తే చోళుల స్థానిక స్వపరిపాలన అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే చోళుల సామ్రాజ్యంని మండలాలుగాను, అలాగే మండలాలను వలనాడులుగాను, వలనాడులను నాడులుగాను విభజించడం జరిగింది. చోళుల సామ్రాజ్యంని మండలాలుగాను, మండలాలను వలనాడులుగాను, వలనాడులను నాడులుగాను విభజించారు. ఈ మండలాలనే కుర్రం అని పిలిచారు. మండలాలను కుర్రంలు అని పిలిచారు ఆ రోజుల్లో. ఒక్కొక్క నాడులో 50 గ్రామాలు ఉండేవి. చోళుల కాలంలో ఒక్కొక్క నాడులో 50 గ్రామాలు ఉండేవి. చోళులు గ్రామ ప్రాతిపదికగా పరిపాలన నడిపించారు. గ్రామ ప్రాతిపదికగా చోళులు పరిపాలన నడిపించారు. గ్రామ అసెంబ్లీలు గ్రామ పాలన వ్యవహారాల్లో సంపూర్ణ సార్వభౌమాధికారం చలాయించేవి. చోళుల పరిపాలన కాలంలో గ్రామ అసెంబ్లీలు గ్రామ పాలనా వ్యవహారాలలో సంపూర్ణ సార్వభౌమ అధికారాన్ని చలాయించేవి. గ్రామ అసెంబ్లీలు గ్రామ ఉమ్మడి భూములపై అధికారాన్ని కలిగి ఉండేవి. అలాగే చోళుల కాలంలో గ్రామ అసెంబ్లీలకు ప్రైవేట్ భూములపై క్రమబద్ధమైన అధికారం ఉండేది. గ్రామ సభల కార్యనిర్వాహక కమిటీ సభ్యులను ప్రజలే ఎన్నుకునేవారు. ప్రతి గ్రామము, పట్టణము అనేక వార్డులుగా విభజింపబడి ఉండేది. ఇక్కడ వార్డులను కుటుంబం అని పిలిచేవారు. చోళుల కాలం నాటి వార్డులను కుటుంబం అని పిలిచేవారు. చోళుల కాలంలో కుటుంబం అనగా బిట్టు ఎలా రావడం ఛాన్స్ ఉంది. చోళుల కాలంలో కుటుంబం అన్నది అని బిట్టించి క్రింద ఆప్షన్లలో వార్డులు అంటే గ్రామము లేదా పట్టణాలకు చెందినటువంటి వార్డులు అని ఆప్షన్లు ఉంటే దానిని మనం గుర్తించాల్సి ఉంటుంది సరైన జవాబుగా. ఈ కుటుంబాల ప్రతినిధులతో కలిసి అసెంబ్లీ అనేది ఏర్పడేది. ఈ కుటుంబ ప్రతినిధులకు నిర్దిష్టమైన అర్హతల్ని కూడా ఆ రోజుల్లో ఏర్పాటు చేశారు. చోళుల కాలంలో ప్రతి గ్రామానికి గ్రామ సభ, సంఘాలు ఉండేవి. వీటికి పూర్తి సార్వభౌమాధికారం కూడా కల్పించడం జరిగింది. తర్వాత చూడండి, ఎన్నుకోబడిన గ్రామ సంఘాలని చోళుల కాలంలో ఎన్నుకోబడినటువంటి గ్రామ సంఘాలను వరియం అని చెప్పి అన్నారు. ఇదొక బిట్టు. వరియం అనగా చారిత్రక కాలంలో వరియం అనగా అని బిట్టిస్తాడు. చారిత్రక కాలంలో వరియం అనగా ఎన్నుకోబడిన గ్రామ సంఘం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది చోళుల కాలంలో ఈ వరియం అన్న పదం అనేది వస్తుంది. అంటే ఎప్పుడైతే మనకు గుర్తుంటుంది, చోళుల టాపిక్ నడుస్తుంది, కానీ ఎగ్జామినేషన్ హాల్లో ఇలాంటివి గుర్తుకు రావు మనకి.
ఎన్నుకోబడిన గ్రామ సంఘాలని వరియం అని చెప్పి అన్నారు. ఈ వరియంలు గ్రామ పాలన చేసేవి. ఒక వరియంలో సభ్యుల సంఖ్య 30. తోట వార్యం, చెరువు వార్యం, న్యాయవార్యం, విదేశీ బాటసారుల వార్యం, అనాథల వ్యవహారాల వార్యం, ఇలా అనేక వార్యంలు ఆ రోజుల్లో చోళుల కాలంలో ఉండేవి. భూమిని సర్వే చేయించి భూమి శిస్తుని వసూలు చేసేవారు. పంటలో 1/3 వంతు భూమి శిస్తు వసూలు జరిగేది. గ్రామ సంఘాలు చోళుల కాలంలో న్యాయ నిర్ణయం చేసేవి. జూరీ పద్ధతి కూడా అప్పట్లో ఉంది. శిక్షలు కఠినంగా ఉండేవి. రామానుజాచార్యుని యొక్క విశిష్ట అద్వైతం మొదట చోళ రాజ్యంలోను, తర్వాత హోయసల రాజ్యంలోనూ వ్యాపించింది. కంబ రామాయణం ఈ చోళుల కాలంలోనే రచించాడు. తర్వాత చాళుక్యుల గురించి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు మనం చాళుక్యుల గురించి అధ్యయనం చేస్తున్నాం. దక్షిణ భారతదేశాన్ని పాలించిన వంశాలలో చాళుక్యులు ప్రధానమైన వారు. శాతవాహనుల తర్వాత దక్షిణ భారతదేశాన్ని సమైక్యం చేసి పాలించిన రాజవంశం చాళుక్య వంశం. శాతవాహనుల తర్వాత దక్షిణ భారతదేశాన్ని సమైక్యం చేసి పాలించిన రాజవంశం చాళుక్య వంశం. చాళుక్యులు వాకాటకుల తర్వాత రాజ్యానికి వచ్చారు. వాకాటకుల తర్వాత రాజ్యపాలన చేసిన వారు చాళుక్యులు. చాళుక్యులను ప్రధానంగా 3 వంశాలుగా విభజించవచ్చు. ఇక్కడ బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, వేంగి చాళుక్యులు, అలాగే వేములవాడ చాళుక్యులు కూడా ఉన్నారు. ఈ చాళుక్య తెగలు ఈ చాళుక్యులు సుమారు 20 గ్రూపులు అనేవి ఉంటాయి. 20 రాజధానులు 20 ప్రాంతాలని రాజధానులుగా చేసుకుని ఈ చాళుక్యులు పరిపాలన చేశారు. కాబట్టి చాళుక్యుల గురించి చెప్పేటప్పుడు వారి రాజధాని పేరును ప్రస్తావిస్తూ చాళుక్యుల గురించి చెప్తాము. వీరిలో ప్రధానంగా బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, వేంగి చాళుక్యులు ప్రధానమైన వారు. ఈ చాళుక్యులు కాంచీపురాన్ని పాలించిన పల్లవులకు సమకాలీనులు. ఈ చాళుక్యులు అనేవారు పల్లవులకు సమకాలీనులు. వీరిలో మొదటగా బాదామి చాళుక్యుల గురించి పరిశీలన చేద్దాం. బాదామి చాళుక్యులనే వాతాపి చాళుక్యులు అని కూడా అంటారు. బాదామి చాళుక్య రాజ్య స్థాపకుడు ఎవరు అని బిట్టు వస్తే జయసింహ వల్లభుడు, పృథ్వీ వల్లభ జయసింహ వల్లభుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పృథ్వీ వల్లభ అనేది జయసింహ వల్లభుడి యొక్క బిరుదము. బాదామి చాళుక్య రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు అని బిట్టు వస్తే జయసింహ వల్లభుడు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇతని బిరుదు పృథ్వీ వల్లభ. బాదామి చాళుక్యులు లేదా వాతాపి చాళుక్యులు వీరి రాజధాని బాదామి లేదా వాతాపి అనేది వీరి యొక్క రాజధాని. స్వతంత్ర బాదామి చాళుక్య రాజ్య స్థాపకుడు మొదటి పులకేశినే భూరికేశి అని కూడా అంటారు. వాతాపి నగరమును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినవాడు కిందివారులు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే కీర్తివర్మ మొదటి కీర్తివర్మ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మొదటి కీర్తివర్మ వాతాపి నగరమును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు. మొదటి కీర్తివర్మ కుమారుడు రెండవ పులకేశి. ఈ రెండవ పులకేశి అనునతుడు మొదటి కీర్తివర్మ యొక్క కుమారుడు. రెండవ పులకేశి బాలుడు కావడంతో అతడు బాల్యంలో ఉండగా మంగళేశుడు రాజ్యపాలన గావించాడు. పరమ భాగవత అన్న బిరుదుని ధరించిన మంగళేశుడు రేవతి ద్వీపంని జయించాడు.
రేవతి ద్వీపము ఇది గోవాకు చెందినది. బాదామి చాళుక్యుల్లో గొప్పవాడు రెండవ పులకేశి. ఇతని పరిపాలన కాలం క్రీస్తు శకం 609 నుంచి 642. రెండవ పులకేశి యొక్క అసలు పేరు సత్యాశ్రయ పులకేశి వల్లభ. రెండవ పులకేశి కాలంలో హ్యూయన్ సాంగ్ అను చైనా యాత్రికుడు బాదామి రాజ్యాన్ని సందర్శించాడు. హ్యూయన్ సాంగ్ అన్న చైనా యాత్రికుడు ఎవరి పరిపాలన కాలంలో బాదామి రాజ్యాన్ని సందర్శించాడు అని బిట్టు వస్తే రెండవ పులకేశి కాలంలో. ఐహోలు శాసనంని ఎవరు లిఖించారు? ఐహోలు శాసనంని లిఖించిన వారు రవికీర్తి అరుణతుడు ఐహోలు శాసనంని లిఖించాడు. ఈ రవికీర్తి లిఖించినటువంటి ఐహోలు శాసనం ప్రకారము హర్షవర్ధనుడిని నర్మదా నది తీరాన ఓడించడం జరిగింది. ఐహోలు శాసనంలో రెండవ పులకేశి హర్షవర్ధనుడిని దక్షిణ పదేశ్వరుడుగా కీర్తించారు. చూడండి, పుష్యభూపతి వంశానికి చెందినటువంటి హర్షవర్ధనుడిని దక్షిణ పదేశ్వరుడుగా కొనియాడిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఇక్కడ రెండవ పులకేశి, బాదామి చాళుక్యరాజు రెండవ పులకేశి తన ఐహోలు శాసనంలో అని గుర్తించాల్సి ఉంటుంది. రెండవ పులకేశి వేంగి ప్రాంతాన్ని ఆక్రమించి తన సోదరుడు అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడిని రాజ్యపాలకుడిగా నియమించి వెళ్ళిపోతాడు. రెండవ పులకేశి పుల్లలూరు యుద్ధంలో పల్లవరాజు మహేంద్రవర్మని ఓడించాడనే విషయం ఇదివరకే మనం పైన చెప్పుకున్నాం. రెండవ పులకేశి తీరాంధ్ర ప్రాంతంలో విష్ణుకుండిన రాజు అయిన మంచిన భట్టారకుడిని కొల్లేరు లేదా కునాలు యుద్ధంలో ఓడించాడు. ఇక్కడ బిట్ అనేది మీకు ఇలా రావచ్చు. కొల్లేరు యుద్ధం లేదా కునాల యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అని బిట్టు వస్తే ఇక్కడ విష్ణుకుండిన రాజు అయిన మంచిన భట్టారకుడికి, మంచార భట్టారకుడికి, అలాగే రెండవ పులకేశికి ఈ ఇరువురికి మధ్య కునాల యుద్ధం లేదా కొల్లేరు యుద్ధం అనేది జరిగింది. ఇక్కడ విష్ణుకుండిన రాజు అయిన మంచిన భట్టారకుడిని ఈయన రెండవ పులకేశి ఓడిస్తాడు. రెండవ పులకేశిని 642లో మణిమంగళ యుద్ధంలో మొదటి నరసింహవర్మ వాతాపి వద్ద వధించాడు. ఈ విషయం ఇంతకుముందే మనం చదువుకున్నాం, ఇంతకుముందే అధ్యయనం చేశాం ఇది. దాని తర్వాత బిట్టు, రెండవ పులకేశి వేంగి ప్రాంతాన్ని ఆక్రమించి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడిని పాలకుడికి నియమించాడు. తెలుసు, ఇప్పుడే మనం చెప్పుకున్నాము. బాదామి చాళుక్యులు ఎవరైతే ఉన్నారో రాజ్యాన్ని రాష్ట్రాలుగాను, రాష్ట్రాలని విషయాలుగాను, విషయాలను గ్రామాలుగాను విభజించారు. ఇకపోతే కళ్యాణి చాళుక్యుల విషయానికి వస్తే కళ్యాణి చాళుక్యులు ఇక్కడ రాజ్యస్థాపకుడు రెండవ తైలవుడు. వీరి యొక్క మొదటి రాజధాని, కళ్యాణి చాళుక్యుల యొక్క మొదటి రాజధాని మాన్యకేటం గుర్తుపెట్టుకోండి. కళ్యాణి చాళుక్యుల యొక్క మొదటి రాజధాని మాన్యకేటం, రెండవ రాజధాని కళ్యాణి. రాష్ట్రకూట రాజు రెండవ కర్కుడిని చంపి కళ్యాణి రాజ్యాన్ని స్థాపించాడు. కళ్యాణి నగరము అనగా కర్ణాటక రాష్ట్రంలోని నేటి బీదర్నే నాడు కళ్యాణి అని పిలిచారు. రాజధానిని మాన్యకేటం నుంచి కళ్యాణికి మార్చిన వారు ఎవరు అని బిట్టు వస్తే మొదటి సోమేశ్వరుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 6వ విక్రమాదిత్యునికి త్రైలోకమల్ల అని బిరుదు ఉన్నది. ఇదొక బిట్టు. విక్రమాంక దేవచరిత్ర రచయిత బిల్హనుడు 6వ విక్రమాదిత్యుని యొక్క ఆస్థాన కవి. విక్రమాంక దేవచరిత్ర గ్రంథ రచయిత బిల్హనుడు. ఇతడు 6వ విక్రమాదిత్యుని యొక్క ఆస్థాన కవి. 6వ విక్రమాదిత్యుడు ఇక్కడ కళ్యాణి చాళుక్యుల ప్రభువు. రెండవ సోమేశ్వరుడి బిరుదు భువనైకమల్ల. కళ్యాణి చాళుక్యుల్లో రెండవ సోమేశ్వరుడికి భువనైకమల్ల అన్న బిరుదు ఉన్నది. కళ్యాణి చాళుక్యుల్లో చివరివాడు 4వ సోమేశ్వరుడు.
కళ్యాణి చాళుక్యుల్లో చివరివాడు 4వ సోమేశ్వరుడు. ఇకపోతే చూడండి, ఇక్కడ 4వ సోమేశ్వరుడిని ఓడించి బిల్లముడు చూడండి, 4వ సోమేశ్వరుడు అన్న కళ్యాణి చాళుక్యుల రాజుని బిల్లముడు ఓడించి యాదవ రాజ్యాన్ని స్థాపించాడు. యాదవ రాజ్యాన్ని ఎవరు స్థాపించాడండి? బిల్లముడు. ఈ చాళుక్య బిజ్జలుడు, ఈ కళ్యాణి చాళుక్య బిజ్జలుని యొక్క ఆస్థానంలోనే బసవేశ్వరుడు అన్న వీరశైవ మతస్థాపకుడు ఉండేవాడు. దాని తర్వాత ఇప్పుడు వేంగి చాళుక్యుల గురించి చూద్దాం. వేంగి చాళుక్యులు, వీరిని తూర్పు చాళుక్యులు అని చెప్పి అంటారు. వీరి రాజధానులు పిఠాపురం, వేంగి, రాజమహేంద్రవరం. ఓకే. రాజ్య స్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు. క్రీస్తకం 624లో స్వతంత్రం ప్రకటించుకున్నాడు. కానీ ఈ కుబ్జ విష్ణువర్ధనుని యొక్క స్వతంత్రాన్ని బాదామి చాళుక్యులు అంగీకరించలేదు. తర్వాత కాలంలో 631లో తన స్వాతంత్ర్యాన్ని బాదామి చాళుక్యులు గుర్తించారు. కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలో తూర్పు చాళుక్యుల యొక్క రాజధాని పిఠాపురంను రాజధానిగా చేసుకుని కుబ్జ విష్ణువర్ధనుడి పరిపాలన కొనసాగించారు కాబట్టి పిఠాపురం రాజధాని కాబట్టి ఈ పిఠాపురంలో కుంతి మాధవ ఆలయంని ఈయన కుబ్జ విష్ణువర్ధనుడు నిర్మించాడు. ఇదొక బిట్టు. కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలో చూడండి, ఇక యాత్రికుల రారాజు ఇదొక బిట్టండి. యాత్రికుల రారాజు ఎవరు? చైనా బౌద్ధ యాత్రికుడు అయినటువంటి యుయాన్సాంగ్. ఓకే. చైనా బౌద్ధ మత యాత్రికుడు అయినటువంటి ఈ యాత్రికుల రారాజు యుయాన్సాంగ్ కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలో తూర్పు చాళుక్యుల రాజ్యాన్ని సందర్శించాడు అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రాజధానిని పిఠాపురం నుంచి వేంగికి మార్చిన వాడు ఎవరు అని బిట్టు వస్తే జయసింహ వల్లభుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. జయసింహ వల్లభుడు అన్న తూర్పు చాళుక్య రాజు వారి యొక్క రాజధానిని పిఠాపురం నుంచి వేంగికి మార్చాడు. ఇకపోతే చూడండి, 108 యుద్ధాలు చేసి 108 నరేంద్రేశ్వర ఆలయాలు నిర్మించిన వారు 2వ విజయాదిత్యుడు. నోట్ దిస్ పాయింట్. 108 యుద్ధాలు చేసి యుద్ధం చేసిన ప్రతి చోట ఒక నరేంద్రేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఆ విధంగా 108 నరేంద్రేశ్వర ఆలయాలను నిర్మించినటువంటి తూర్పు చాళుక్య ప్రభువు 2వ విజయాదిత్యుడు. ఇకపోతే మల్లప్పదేవి పిఠాపురం శాసనం ప్రకారం 360 యుద్ధాలు చేసి 360 శివాలయాల్ని నిర్మించిన వారు ఎవరు అని బిట్టు వస్తే చాళుక్య భీముడు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ చాళుక్య భీముడు అని నేను ఇక్కడ రాయలేదు, ఇక్కడ మీరు రాసుకోండి. చాళుక్య భీముడు అని జవాబు రాసుకోండి. ఓకే, నేను రాయడం మర్చిపోయాను. మల్లప్పదేవి యొక్క పిఠాపురం శాసనం ప్రకారము 360 యుద్ధాలు చేసి 360 శివాలయాలను నిర్మించినటువంటి తూర్పు చాళుక్య ప్రభువు ఎవరండి? ఇక్కడ చాళుక్య భీముడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చాళుక్య భీముడు. ఓకే, చాళుక్య భీముడు. ఇకపోతే పంచారామాలను నిర్మించినటువంటి చాళుక్య రాజు చాళుక్య భీముడు. ఆ పంచారామాలు ద్రాక్షారామము, అమరారామము, క్షీరారామము, సోమారామము, కొమరారామము, ఈ 5 పంచారామాలు. మొదటి అమ్మరాజు ఇతడు రాజమహేంద్రవరం పట్టణంని నిర్మించి రాజధానిని రాజమహేంద్రవరంకు మార్చాడు. రాజరాజ నరేంద్రుడు అమ్మాంగదేవుల యొక్క కుమారుడు రాజేంద్రుడు. రాజరాజ నరేంద్రుడు మరియు అమ్మాంగదేవి ఈ ఇరువురి యొక్క కుమారుడు రాజేంద్రుడు.
గంగైకొండ చోళపురానికి వెళ్ళి కులోత్తంగ చోళ బిరుదు పొందిన చోళరాజు అయ్యాడు. చూడండి, గంగైకొండ చోళపురానికి వెళ్ళి ఎవరు? రాజేంద్రుడు. చూడండి ఇక్కడ చూడండి, రాజేంద్రుడు రాజరాజ నరేంద్రుడు. చూడండి, నన్నయ్య మనకందరికి తెలుసు, నన్నయ్య రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి. రాజరాజ నరేంద్రుడు యొక్క భార్య అమ్మాంగదేవి. ఈ రాజరాజ నరేంద్రుడు అమ్మాంగదేవుల కుమారుడు రాజేంద్రుడు. ఈ రాజేంద్రుడు గంగైకొండ చోళపురానికి వెళ్ళి కులోత్తంగ చోళ అన్న బిరుదుని ధరించాడు. ఓకే, కులోత్తంగ చోళ అన్న బిరుదుని ధరించాడు. సో తొలి చోళ చాళుక్యరాజు ఎవరు అని బిట్టు వస్తే కులోత్తంగ చోళుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇతడి అసలు పేరు రాజేంద్రుడు. సో ఇతడు కులోత్తంగ చోళపురంని కూడా నిర్మించాడు. ఇవి బిట్లు. ఇకపోతే యాదవ రాజ్యంని ఇప్పుడు మనం చూస్తున్నాం. యాదవ రాజ్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్టుగైతే చూడండి, వీరు మొదటి కళ్యాణి చాళుక్యులకు సామంతులు. ఇది ఒక బిట్టు. స్వతంత్ర యాదవ రాజ్య స్థాపకుడు భిల్లముడు క్రీస్తకం 1187లో యాదవ రాజ్యాన్ని స్థాపించాడు. ఇది రెండవ బిట్టు. బొంబాయి రాష్ట్రంలోని ఖాందేశ్, అహ్మద్నగర్, నాసిక్లు ఈ యాదవుల యొక్క రాజ్య భాగాలు. ఇక దక్షిణ భారతదేశంలో ఇప్పుడు మనం చెప్పాం కదా, గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ వారి చరిత్రలు ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పాం కదా. ఈ విధంగా దక్షిణ భారతదేశంలో తురుస్కుల దాడి మొట్టమొదట యాదవులపై జరిగింది. తురుస్కులు, గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ వంటి తురుస్కులు మొదట ఉత్తర భారతదేశం మీద దండయాత్ర చేశారు. దాని తర్వాత దక్షిణ భారతదేశం మీదకి వచ్చారు. అలా దక్షిణ భారతదేశం మీదకి వస్తూ మొదట వీరు యాదవులపై దాడి చేయడం జరిగింది. యాదవ రాజ్యంపై దాడి చేశారు. ఇకపోతే అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇతడు 1294లో యాదవ రాజ్యంపై దండయాత్ర చేశాడు. సో ఇక్కడ బిట్టెలా రావచ్చు, అల్లావుద్దీన్ ఖిల్జీ 1294వ సంవత్సరంలో యాదవ రాజ్యంపై దండయాత్ర చేసినప్పుడు అప్పుడు యాదవ రాజు ఎవరు అని బిట్టు వస్తే రామచంద్ర దేవుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. క్రీస్తకం 1309లో మరోసారి యాదవ రాజ్యంపై అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫర్ దాడి చేస్తాడు. ఈ సమయంలో కూడా యాదవ రాజ్య పాలకుడు రామచంద్ర దేవుడు. ఇతడు బందీగా ఢిల్లీకి తీసుకుపోబడతాడు. ఇది ఓకే. యాదవుల రాజధాని దేవగిరి. నేను ఇక్కడ ఎవడో మర్చిపోయాను, రాసుకోండి. దేవగిరి, యాదవుల రాజధాని దేవగిరి లేదా దౌలతాబాద్. తర్వాత హొయ్యసాలులు. చూడండి, హొయ్యసాలులు వీరు మైసూరుకు చెందినటువంటి రాజవంశీయులు. హొయ్యసాలులు వీరు మైసూరు, కర్ణాటకలో ఉంది మైసూర్ ప్రాంతానికి చెందినటువంటి రాజవంశస్థులు ఈ హొయ్యసాలులు. హొయ్యసాలుల యొక్క రాజధాని ద్వార సముద్రము. ఇదొక బిట్టు. వీరు సంస్కృతము, కన్నడ భాషలని ఆదరించారు. ఇదొక బిట్టు. బిత్తిగ విష్ణువర్ధనుడి కాలంలో వీరి యొక్క ప్రాభవం పెరిగింది. బిత్తిగ విష్ణువర్ధనుడు జైన మత అవలంబి. ఓకే. తర్వాత మూడవ బల్లాలుడు ఆఖరి గొప్ప రాజు. హొయ్యసాలులలో మూడవ బల్లాలుడు ఆఖరి గొప్ప రాజు. క్రీస్తకం 1310లో మాలిక్ కాఫర్ దక్షిణ దండయాత్రలో భాగంగా మూడవ బల్లాలుడు ఓడింపబడతాడు. సో హొయ్యసాల రాజు అయినటువంటి మూడవ బల్లాలుడిని ఓడించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? జవాబు మాలిక్ కాఫర్. ఇకపోతే మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర చేస్తాడు. అప్పుడు కూడా మూడవ బల్లాలుడే పాలకుడు.
మూడవ బల్లాలుడు మధుర సుల్తానులతో పోరాడుతూ మరణిస్తాడు. సో వీరు మొదట జైన మతంని హోయసాలులు అవలంబించారు. హోయసాలులు మొదట జైన మతంని అవలంబించారు. తర్వాత రామానుజాచార్యుల యొక్క విశిష్ట అద్వైతం బోధనలు, మధ్వాచార్యుల యొక్క అద్వైతం ఇక్కడ హోయసాల సామ్రాజ్యంలో ఆదరణ పొందాయి. హోయసాలులు మఠాల ద్వారా హిందూ మత ప్రచారం జరిపించారు. హోయసాలుల కళాఖండాలు బేలూరు, అలేబీడుల్లో మనం చూడవచ్చు. ఇవి హోయసాలులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇకపోతే పాండ్యుల యొక్క రాజధాని మధుర. పాండ్యుల రాజధాని మధుర. ఈ వంశానికి చెందినటువంటి జలిత పరాంతకుడు ఇతడు పాండ్యులు వంశానికి చెందినవాడు. ఇతడు కోయంబత్తూరు వరకు రాజ్యాన్ని విస్తరింపచేశాడు. శ్రీవల్లభుడు సింహలంపై దండెత్తి విజయం సాధించాడు. వీరిలో గొప్పవాడు అంటే పాండ్య రాజులు గొప్పవాడు జటావర్మ సుందర పాండ్యుడు. గుర్తుపెట్టుకోండి. ఇతడు 1257లో పాండ్య రాజ్యాన్ని పునర్నిర్మించాడు. జటావర్మ సుందర పాండ్యుడు చోళులను, హోయసాలులను జయించాడు. జటావర్మ సుందర పాండ్యుడు మైసూరు మినహా దక్షిణ భారతదేశాన్ని జయించాడు. అలాగే ఇతడు కాకతీయులను జయించి నెల్లూరులో వీరాభిషేకం జరిపించుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. జటావర్మ సుందర పాండ్యుడు తర్వాత కులశేఖరుడు రాజ్యానికి వచ్చాడు. కులశేఖరుడు పాండ్యుల రాజ్యాన్ని సింహాలం అంటే శ్రీలంక వరకు విస్తరింపజేశాడు. సో పాండ్యుల రాజ్యపు సిరి సంపదల్ని, కులశేఖరుడి యొక్క పరిపాలనను 1000 నోళ్లు పోడిన విదేశీ యాత్రికుడు ఎవరు అని బిట్టు వస్తే వినీస్ యాత్రికుడు మార్కో పోలో అని జవాబు గుర్తిస్తారు. క్రీస్తు 1328లో మహమ్మద్ బిన్ తుగ్లక్ మధురపై దాడి చేసి తన రాజ్యంలో మధురను కలుపుకుంటాడు. వీరు పాండ్యులు గ్రామ పరిపాలనలో చోళులను అనుసరించారు. శైవ వైష్ణవ మతాలను ఆదరించారు. శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం మొదలైన చోట్ల ఆలయాలను నిర్మించారు. వీరు పాండ్యులు అరబ్బు వర్తకులను ప్రోత్సహించి రాజ్యంను భాగ్యవంతం చేశారు. పాండ్యుల ముఖ్య రేవు పట్టణము కాయల్. గుర్తుపెట్టుకోండి. పాండ్యుల ముఖ్య రేవు పట్టణము కాయల్ అన్నది ఎవరి ముఖ్య రేవు పట్టణము అని బిట్టు వస్తే పాండ్యులు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే రాజపుత్రులు చూడండి. టాడ్ చరిత్రకారుడు ప్రకారం టాడ్ చరిత్రకారుడు తన రాజస్థాన్ కథావళి అనే గ్రంథంలో రాజపుత్రుల గురించి వివరించాడు. ఇదొక బిట్టు. టాడ్ చరిత్రకారుని యొక్క ప్రకారము రాజపుత్రులు భారతదేశంలో స్థిరపడిన విదేశీయులు. ఇకపోతే పృథ్వీరాజు రాసో గ్రంథ రచయిత చాందబర్దయ్ పృథ్వీరాజు రాసో గ్రంథాన్ని హిందీలో రచించాడు. ఇతడు రాజపుత్రులను అగ్నికుల క్షత్రియులు అని పేర్కొన్నాడు. ఓకే. తర్వాత చూడండి, గూర్జర్ ప్రతిహారులు మొట్టమొదట రాజస్థాపన చేసిన రాజపుత్రులు గూర్జర ప్రతిహారులు. వీరు రాజస్థాన్ ప్రాంతానికి చెందుతారు. ఇదండి. చూడండి, ప్రతిహారులు అనగా ద్వారపాలకులు. వీరు రాష్ట్రకూటుల వద్ద ద్వారపాలకులుగా ఉండేవారు. శ్రీరాముని ద్వారపాలకుడు లక్ష్మణుని యొక్క వారసులము అని వీరు చెప్పుకున్నారు. అయితే రాజపుత్రుల గురించి ఇదివరకే గతంలో నేను కంటెంట్ అందించాను. అందువల్ల ఇక్కడ రాజపుత్రుల గురించి మళ్ళీ చర్చించవలసిన పని లేదు. ఇంకా ఏమైనా కంటెంట్ తప్పిపోయి ఉంటే ప్రాక్టీస్ బిట్ల రూపంలో తర్వాత వీడియోలో నేను కవర్ చేస్తాను. అలాగే మరాఠా సామ్రాజ్యం గురించి కూడా ప్రాక్టీస్ బిట్స్ రూపంలో
మీకు నేను కవర్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడితో మనకి ప్రాచీన మధ్య యుగాల కాలం నాటి దక్షిణ భారతదేశపు చరిత్ర వీడియో పూర్తయింది. మరో వీడియోలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.